మనసులోని ఒక మాట స్వేచ్ఛగా, సరదాగా, సూటిగా, నిర్మోహమాటంగా అమ్మ నాన్న గురించి మాట్లాడుకుందామా? అమ్మ నాన్న కడుపులో నుంచి ఒడిలో పడ్డప్పటి నుంచి బిడ్డలే ప్రాణం అమ్మకి. మరి ఆ బిడ్డను పెంచి ప్రయోజకుడిని చేయటానికి అమ్మకి ఎంత టైం పట్టి ఉంటుంది? మరి నాన్న మన గెలుపునే తన గెలుపుగా చెప్పుకునే నాన్న సంగతి ఏంటి? మన కంఫర్ట్స్ కోసం తన అవసరాలను వాయిదా వేసే నాన్న. అటువంటి అమ్మా నాన్న గురించి మాట్లాడుకునే ముందు మన శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఈ గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ అమ్మా నాన్న గురించి మాట్లాడుకుందామా? అమ్మా నాన్నలకి పిల్లలెప్పుడు బర్డెన్ కాదు, అనవసరపు లగేజీ అంతకన్నా కాదు. పిల్లల సౌకర్యాల తర్వాతే తమ అవసరాలు. అందుకే మన అమ్మా నాన్న మనకేం చేశారు అనుకునే దానికన్నా మనం వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటున్నాము, వాళ్ళ అవసరాలు ఏం తీరుస్తున్నాము, వాటి గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో అన్నదే ఇక్కడ ముఖ్యం. మరి ఇప్పుడు మన జీవితాలు మన చేతుల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న మనకెందుకు బరువైపోతున్నారు? మన కుటుంబంలో వారికెందుకు చోటు ఉండటం లేదు? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో వృద్ధులుంటే వారి పరిస్థితి ఏంటి? ఆరోగ్యం సరిగా ఉంటే సరి, లేనివారైతే ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మాని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి అయితే? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వెలసినవే రిటైర్మెంట్ హోమ్లు. వృద్ధులు కూడా స్వచ్ఛందంగా ఆశ్రమాల్లో చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి దాని వెనుక కారణాలేంటి అని ఆలోచిస్తే నిస్సందేహంగా పెద్దవారికి కావలసిన ఆదరణ ఆ ఇంట్లో దొరకకపోవటమే. ఆదరణ అంటే వేళ్లకు తిండి పడక కాదండి. నాకు తెలిసిన ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉన్నారు. భార్య పోయింది. పెద్ద కొడుకు ఉన్న ఇల్లు ఆయనదే. ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఒక ఫైన్ మార్నింగ్ నేను పలానా ఆశ్రమంలో చేరుతున్నానని ప్రకటించి వెళ్ళిపోయారు. కొడుకు కోడల వెర్షన్ల ప్రకారం, చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా ఆయనకు ఆ ఇంట్లో ఏ కష్టమూ లేదు. కోడలు తన తమ్ముడు చదువుకోవడానికి సిటీకి రాగానే ఆవిడ బాల్కనీకి స్లైడింగ్ గ్లాసెస్ పెట్టించి దానికి గది కళ తెప్పించి ఆయన కోసం ఒక మడత మంచం కొని అందులో వేసింది. ఆయన తన రూమ్ వదిలి అందులో ఉండాల్సి వచ్చింది. పేపర్ ఏమో పొద్దున్నే ఆయన చేతికి రాదు. అందరూ ఆఫీస్కి, స్కూల్స్కి వెళ్ళాక చదవాలి. ఇంట్లో వాళ్ళు అదేనండి, పిల్లలు ఏ ఛానల్ పెడితే అదే చూడాలి. ఏదన్నా విషయంలో కల్పించుకొని మాట్లాడిపోతే మీరు ఊరుకోండి, మేం మాట్లాడుతున్నాంగా, అంతా చాదస్తం మీది అని ఏసడింపులు. స్నానం, పూజ అన్నీ అందరూ వెళ్ళాకే. ఎవరికి అడ్డం కాకూడదన్న వాళ్ళ మనసులో భావాన్ని ఆయన ఎవరూ చెప్పకుండానే గ్రహించి తన అలవాట్లు మార్చుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రెండోసారో మూడోసారో కాఫీ తాగాలనిపిస్తే అడిగే స్వతంత్రం కూడా ఆయనకి లేకపోవడం. భార్య పోయిన మగాళ్ల దుస్థితి ఇక్కడే బయటపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒకరోజు తన ఫ్రెండ్ను కలుసుకోవడానికి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే హాయిగా గడిపి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు. పొద్దున్నే వాకింగ్, కాఫీ, టిఫిన్, ధ్యానం, 4-5 రకాల పేపర్లు, మంచి మిత్రులు, అందుబాటులో డాక్టరు. వృద్ధాప్యంలో ఇంతకంటే ఏం కావాలి? మరి ప్రేమ? కరెక్టే, ప్రేమ కావాలి. అది దొరకదని నిర్ధారణ అయ్యాక భౌతికంగా దొరికే మిగతా వాటితో తృప్తి చెందడం కరెక్టేగా. ఇక్కడ ఆయనకు కావాల్సింది తిండి, బట్ట మాత్రమే కాదు, తన మనుషులు కూడా. ఇంకొకరి విషయంలో భార్య, భర్త ఇద్దరూ డాక్టర్లు, కొడుకు కూతురు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో అమెరికాలో స్థిరపడ్డారు. డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉంది వాళ్ళకి. కానీ ముసలావిడికి అక్కడ వాతావరణం పడకపోవడంతో ఇండియా వచ్చేశారు. ఇద్దరూ ఒంటరిగా ఉండలేకపోయారు. ఆరోగ్య కారణాల రీత్యా అందుకే హోంలో చేరారు. వాళ్ళు దగ్గర లేరన్న చింత తప్ప పిల్లలకు వారి బాగోగుల గురించి చింత లేదు. ఇదొక పద్ధతి. ప్రేమాభిమానాలు పిల్లల దగ్గర లభిస్తే తప్ప వృద్ధాప్యంలో కొడుకు దగ్గరే ఉండాలి అని నిర్ణయించుకోవడం, సమాజం ఏమనుకుంటుందో కొడుకు దగ్గర ఉండటం లేదు అనే ఒక తప్పు అభిప్రాయంతోనో పిల్లల దగ్గర పడుండక్కర్లేదని నా అభిప్రాయం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మహిళలు హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు
పెద్దవాళ్ళను చూసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది కాదు. పెద్దవాళ్లకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలీదు. ఏ పని మనిషినో నమ్ముకుని ఇళ్ళు అప్పగించి ఉండలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే జనరేషన్ గ్యాప్, అంటే తరాల అంతరాలు. వేరే ఇంటి నుండి వచ్చిన కోడలు నవతరం ఆలోచనలు, పాత తరం అత్తగారు. ఇద్దరు వేవ్ లెంగ్త్స్ అస్సలు మ్యాచ్ కావు. ఒకటే ఏజ్, ఒకటే ఆలోచన సరళి ఉన్నవాళ్లతో పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే సీనియర్ సిటిజన్ రెసిడెన్స్, అపార్ట్మెంట్స్, విల్లాలు, ఆశ్రమాలు మొదలయ్యాయి. పిల్లల కన్నా పెద్దవాళ్లే అందులో ఉండటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతిమంగా చెప్పేది ఏంటంటే ప్రేమ, అభిమానం, అవసరం, అవకాశం. కాబట్టి అవకాశం, అవసరం ఉన్న చర్యలు ప్రేమను, అభిమానాన్ని మీటర్లో చూడలేం. జై సాయిరాం. వచ్చే వారం మరొక వీడియోలో కలుద్దాం.